హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అర్ధరాత్రి ముచ్చట్లతో పాటు ఎలిమినేషన్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఈ బొట్టు గాజులు కమెంట్స్ పాస్ చేస్తాను నిఖిల్ మీద. అది చాలా తప్పు. నేనేంటంటే రివ్యూలో అది మిస్ అయ్యాను అనమాట పాయింట్. నెక్స్ట్ పాయింట్ చెప్తా. సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. విష్ణుప్రియ చేసింది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె ఇనీషియల్గా అంటది, ఏమాట అంటది, సో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ పండాలంటే ఒకరి మీద జోక్ అన్నా వేయాలి, లేకపోతే ఒకరు మన మీదన్న జోక్ అన్నా వేయాలి అనేది. అటువంటి వేరు, అటువంటి ఏకోవలోకి వస్తాయి తెలుసా. మణికంఠని ఆకుపాక్ కరివేపాక్ అన్నట్టు అంటది, మిగిలిన వాళ్ళని అరుస్తూ ఉంటుంది, కొన్ని ఏమని వేసుకుంటుంది. అయ్యి ఓకే, నువ్వు ఏదో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోసం. ఇక్కడ గేమ్లో సీరియస్నెస్గా జరుగుతున్నప్పుడు చేసిన కమెంట్స్ అఫ్ కోర్స్ నిఖిల్ తప్పైనా ఒప్పైనా కమెంట్స్ పాస్ చేయటం అయితే తప్పది, 100% తప్పు. సో విష్ణు తన గేమ్ను తనే పాడు చేసుకుంటుంది. ఇలా అయితే విష్ణు ఏదైతే ఆ రేస్లోనో టాప్ 5లోనో అనుకుంటున్నాం కదా, ఎలాగో ఆమె ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ని బట్టి చాలా వారాలు ముందుకెళ్ళినా ఇదే గేమ్ కంటిన్యూ అయితే కష్టమైపోద్ది ఆమెకి. ఎందుకంటే సో ఆమె ఎందుకు గేమ్ కష్టమైతే కూడా చెప్తాను ఈరోజు అర్ధరాత్రి ముచ్చట్లతో. ఒక పాయింట్ ఉంది. బట్ నిఖిల్ విషయంలో ఆ కామెంట్ చేయటం అయితే 100% రాంగ్. అది హట్టింగ్గా ఉంటాయి కదా ఖచ్చితంగా. సో నువ్వు గేమ్ ప్రకారం చెప్పు, నువ్వు తీసుకుని డెసిషన్ అలా అని చెప్పు, అంతేగాని కంపారిజన్ ఎందుకు. బొట్టు గాజులు ఇట్లా తక్కువ చేసి మాట్లాడటం అనేది బ్లండర్ అనిపించింది నాకు. ఇక్కడ ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే, నిన్నటి నుంచి కొంతమంది నిఖిల్ ఇది అని కమెంట్స్ పెట్టే వరకు నేను చెప్తున్నా, ఇది నా వ్యూ అండి, ఓకేనా. నేను షో చూసేటప్పుడు నాకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. నిఖిల్ కేవలం ఇక్కడ సోనియా కానీ పృథ్వీ కూడా ఏం లేదు, మరి సోనియా థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగానే గ్రహించి దాని పరంగా గేమ్ ఆడుతున్నాడు అనేది నేను నమ్ముతున్నా. ఈ క్షణం వరకు కూడా నమ్ముతున్నా. అఫ్ కోర్స్ దాని వెనక ఆయన స్ట్రాటజీలు ఉండొచ్చు, దాని వెనకాల ఆయన స్ట్రాటజీలు ఉండొచ్చు. సో ఇప్పుడు అభయ్ బయటకు వచ్చాక కొన్ని చెప్తున్నాడు, అలానే ఏకంగా సోనియాను కూడా పంపించాలన్నది కూడా ఆయన స్ట్రాటజీ కావచ్చు. కానీ షోలో మాత్రం ఖచ్చితంగా ఆయన సోనియాని ఫాలో అవుతున్నాడు అనేది అయితే మనకు తెలుస్తున్న విషయం. చాలామంది లేదు భలే డీకోడ్ చేశాడు, అసలు రూల్స్ మారినాయి కాబట్టి ఇలా అంటున్నాడు అని కమెంట్స్ పెడుతున్నారు కొంతమంది. సో మణికంఠను తీసేదాకా మాకు ఈ విషయం తెలియదు అన్నాడు. చేతతో మాట్లాడేటప్పుడుగా, నేను అర్ధరాత్రి ముచ్చట్లతో నైనికాతో మాట్లాడేటప్పుడుగా అది చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇవన్నీ ఏమి లేదండి, ఇవన్నీ ఏమి లేదు. ఒకవేళ మీకు అనిపిస్తుంది మీ పర్సెప్షన్. ఆయన సింగిల్ పాయింట్ మోటో, నిన్న వాళ్ళకి జరిగిన కన్వర్జేషన్లో సోనియా గనక నిఖిల్కి నాకు గొడవ ఉండొచ్చు, నబీల్కి నాకు గొడవ ఉండొచ్చు, బట్ నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్, నబీల్ని ఎలా తీస్తాం రా, మనం అందరం వైల్డ్ కార్డ్స్ మీద ఆడుతుంది, నబీల్ని ఎందుకు తీస్తాం రా, అటుపక్క ఆదిత్య గారు ఉన్నారు కదా అని గట్టిగా మాట్లాడింది అనుకో సోనియా ఒకవేళ ఆదిత్యాన్ని తీద్దాం అనుకుంటే నిఖిల్ ఇప్పుడు నబీల్ని తీసేవాడా, ఆ డేట్ చేసేవాడా? ఇటువంటి క్వశ్చన్ చేసుకొని మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఒక రివ్యూవర్ చెప్పడమే కాదండి, మీకే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు షో చూసిన పర్సన్స్గా మీకు చాలా క్వశ్చన్స్కి మీకే ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, కరెక్టే కదా, నిజంగా ఇతను గేమ్ కోసం అన్నాడా, సోనియా చెప్పిందని చేశాడా అన్నది అర్థమైంది మీకు. ఆయన ఏం లేదు, నిన్న అర్ధరాత్రి ముచ్చట్లో జరిగిందంతా ఏంటంటే దాన్ని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సీతాతో కానీ నైనికాతో కానీ వేరే వాళ్ళతో కానీ నేను చేసింది ఇది, నేను చేసిన నబీల్ని నేను తీయటం వెనకాల సో క్లాన్ టు క్లాన్ థింక్ చేశాము, రేపన్న రోజు ఏం జరిగిద్దో మనల్ని కూడా తీయొచ్చు కదా అన్న పాయింట్. అంటే వైల్డ్ కార్డ్స్ ఎన్ని వస్తాయో అంతమంది పోతారు కదా అన్నప్పుడు ఏదైనా జరగవచ్చు కదా అన్న కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాను. అది ముందు తెలియదా? సరే, ముందు వెనక కాదండి, అక్కడ సింపుల్గా ఒక పాయింట్ ఆ అమ్మాయి పెట్టింది, సోనియా పెట్టింది, నబీల్ని తెద్దామని. అందే నైనికా కూడా అలానే థింక్ చేసింది, నాకు తెలుసు నబీల్నే తెస్తావని. ఎందుకు అనుకుంది నైనికా నబీల్నే తెస్తావని? సోనియాకి నబీల్కి పడదు కాబట్టి, సోనియా నబీల్ని చేస్తుంది కాబట్టి, సోనియా మాట నిఖిల్ వింటాడు కాబట్టి అందరిది అదే జంక్షను. దాన్ని ఆయన చేసింది కూడా, ఆయన కొత్తగా ఏం చేయలా. కొత్తగా పొలోమనాలు వచ్చి ఇవన్నీ ఏంటంటే ఆయన్ని ఇది చేసుకోవడానికి మాట్లాడుతున్న మాటలు అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇంకొక విషయం కూడా క్లారిటీ ఇస్తా. మణికంఠ విషయంలో చాలామంది నో అన్నాడు, అక్కడేమో సాక్రిఫైస్ అన్నాడు, ఇక్కడేమో నో అన్నాడంటే ఆయన సాక్రిఫైస్ అన్నాడు నిఖిల్ ముందు. ఇక్కడ కూడా ఏమన్నాడు, బిగ్ బాస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను బ్లైండ్గా నో అంటాం కంటే మీరు అసలు ఏంది, మీరు నేను ఎందుకు తక్కువ అనుకుంటున్నారు చెప్పమంటాడు ఆయన. చెప్పమన్నప్పుడు అందరు ఒపీనియన్స్ ఆయన వీక్ అనే చెప్తారు కదండి. అక్కడ పాయింట్ని చెప్పడానికి ట్రై చేస్తాడు ఆయన. ఏది నేను నోనో అన్నది ఎందుకంటే ఇక్కడ మీ ఒపీనియన్ కూడా నా మీద నన్ను తీసేయాలనే ఉంది కదా,
మరి నువ్వు సాక్రిఫైస్ చేసావు కదా దానికి వేస్తా అంటాడు మళ్ళా. ఇక్కడ చూడండి, ఆయన ఆ 2 పాయింట్ని డివైడ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాడు. నాయి కొన్ని తప్పులు ఉన్నాయి, నాయి కొన్ని ఒప్పులు ఉన్నాయి, నేను 2 సైడ్స్గా ఆలోచిస్తున్నాను. సో కానీ ప్రతిదీ నాదే తప్పు అంటే నేను ఒప్పుకోను సోనియా అక్క అంటాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, మాదేం లేదు, మేము అసలు ఆడి మీద ఒక ఒపీనియనే ఫామ్ చేయలేదు, అసలు మణికంఠని తీయటం అసలు టీం డెసిషనే కాదు, మణికంఠ తనకంతటి తానే వెళ్ళాలనుకున్నాడు అనే ఒక ఈక్వేషన్ డ్రా చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ. అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. నాకు ఈవెన్ వెళ్ళాలని ఉన్నా, సాక్రిఫైస్ చేయాలని ఉన్నా, మీరందరి టార్గెట్ కూడా నేనే కదా, మీ అందరు కూడా నేనే పనికిరాని అన్నారు కదా, అటువంటిప్పుడు కలెక్టివ్ డెసిషన్ ప్లస్ నాకే నేను తీసుకున్న డెసిషన్ అనే మాట ఎక్స్పెక్ట్ చేశాడేనా, లేకపోతే నామినేషన్లో బ్యాడ్ అయిపోతాడు కదా, రేపు నాకు సార్ అంత ఈజీగా ఎలా గివ్ అప్ చేసావు మనకంటే అనే పాయింట్ ఉంటుంది కదా. అందుకనే అది రాకుండా ఉండటానికే మీరు చూడండి, ఆయన ఆ మాట అన్న లోపలికి వెళ్ళాక 1-on-1 జరిగేటప్పుడు నీకంటే నేనేం తక్కువ వాడాను సోనియా, నీకంటే నేనేం తక్కువ వాడాను యష్మి, ఇట్లా పాయింట్స్ మాట్లాడతాడు. ఎందుకని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. అయినా గేమ్ కోసం ఇలా మీరు అందరూ అంటున్నారు కాబట్టి చేస్తున్నాను అంటానే ఆయన గురించి ఆయన డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు చెప్పిన మాట వన్ సైడ్లో ఉంది. సింపుల్గా ఇది టీం డెసిషన్ కాదు, ఆయనే వస్తానని మేమేం చేయలేదు, అసలు మా అందరికీ ఇంకా ఉంచడం ఇష్టం అన్నట్టు మాట్లాడారు ఆడ. అటువంటిప్పుడు ఎవరు గేమ్ ఆడింది, ఎవరిని ఎదవ చేయాలనుకున్నారు, అది నేను చెప్పాలనుకుంది. ఓకేనా, అదొక పాయింట్ తీసేయండి. వీళ్ళ తెలియదా, వీళ్ళ గ్రూప్ గేములు తెలియదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అది ఆ రీల్ కూడా తిరుగుతూ ఉంది గత 2-3 రోజుల నుంచి, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటే యష్మి వస్తుంది చూడండి. యష్మి వచ్చినప్పుడు నిఖిల్ ఒక మాట అంటాడు, యష్మితో చాలా జాగ్రత్తగా ఉండాలిరా, ఈ వీక్ చాలా సేవ్ అయ్యిద్దా అమ్మాయి, సో నెక్స్ట్ వీక్ లూప్ హోల్స్ ఎత్తుక్కోవటానికి మన టీంకి వచ్చింది, సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. అట్నే మణికంఠని యష్మి గురించి మాట్లాడేటప్పుడు కూడా మణికంఠ అట్లీస్ట్ గేమ్ గురించి ఆలోచిస్తాడు, యష్మి కేవలం తన కోసమే ఆలోచిస్తాడు. మణికంఠ యష్మిలో కూడా నీకు మణికంఠ బెటర్ పెర్ఫార్మరు, మణికంఠ బాగా ఉన్నప్పుడు మరి యష్మిని తీసేయచ్చుగా, యష్మిని తీసేస్తే మళ్ళీ గొడవలు ఎక్కడ అవుతాయని భయం నిఖిల్కి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. దీంతో పాటు మెయిన్ విషయం అది కాదు ఇప్పుడు నేను చెప్పాలనుకుంది. ఇక్కడ లూప్ హోల్స్ ఎతకడానికి వచ్చింది అన్నట్టు అంటాడు ఎవరు, మన నిఖిల్. పృథ్వీకి ఎన్ని అర్థం కాదుగా, మనం నిఖిల్ యష్మి గురించి మాట్లాడతా, యష్మి మన టీంలోకి వచ్చింది, ఈ వీక్ ఎలాగో సేవ్ అయితే నెక్స్ట్ వీక్ ఆటకి లూప్ హోల్స్ ఎత్తుక్కోవటానికి అని చెప్పినప్పుడు మన పృథ్వీకి ఎన్ని అర్థం కాదు. లూప్ హోల్స్ అంటే ఏమిటి అన్నట్టు అంటాడు. లూప్ హోల్స్ అన్నట్టు ఏమిటి అనగానే అక్కడ సోనియా పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అది పవర్ఫుల్ డైలాగ్ అనుకోండి, కన్నింగ్ డైలాగ్ అనుకోండి, ఆమె గేమ్ని ఆమె ఎక్స్పోజ్ చేసుకున్న డైలాగ్ అనుకోండి. ఏమంటది సోనియా, రే లూప్ హోల్స్ అంటే ఏం లేదురా, కొన్ని మనం లూప్ హోల్స్ పాయింట్ పట్టాలి, ఆ రూల్స్లో ఉన్న లూప్ హోల్స్ పాయింట్ బట్టి నేను బెలూన్స్ టాస్క్లో ఎలా ఇచ్చాను జడ్జిమెంట్ అట్లా అన్నట్టు అంటది. అంటే ఏంటి, బెలూన్స్ టాస్క్లో అభయ్ని దెబ్బేసింది, అటువంటి లూప్ హోల్స్లో ఒక పాయింట్ని పట్టుకొని నాకు చెప్పింది. ఎవరు ఏ గేమ్ ఆడుతున్నారు ఇంకా వీళ్ళు, మళ్ళీ ఇలా పృథ్వీని కలపను నేను, మళ్ళీ ఈ టీంలో పృథ్వీని కలపను, సోనియా నిఖిల్ అసలు వేరే థాట్ ప్రాసెస్ వాళ్ళది. వీళ్ళు గ్రూప్ గేముల గురించి అసలు మామూలుగా మాట్లాడవేళ, అసలు మనిషి అంటే ఎట్టుండాలి, మనిషి అంటే అది, అసలు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అదంటే ఇది, అసలు మనిషి అంటే మంచి అంటే మనిషి అన్నట్టు ఉంటాయి ఇలా మాటలు. చేసే మాత్రం వెనకవే. క్లియర్గా లూప్ హోల్ అంటే ఒక పాయింట్ని పట్టుకొని మనం థింక్ చేయగలగలరా, మనకి వచ్చేటట్టనే ఒక నవ్వు నవ్విద్ది. అసలు అది కూడా ఆయనకు అర్థమైందో లేదో డౌటేలే నాకు పృథ్వీకి. ఆ లూప్ హోల్స్ని పట్టుకొని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అభయ్ని అక్కడ దెబ్బేసినట్టే కదా ఆ విషయంలో, మరి ఆ చిన్న లూప్ హోల్ని పెట్టుకొని బెలూన్ స్పేస్లో సంచాలకుగా ఉన్నప్పుడు అని. ఓకేనా, సరే మిగిలిన విషయాల్లోకి వెళ్దాం. ఇంకా మెయిన్ విషయాల్లోకి వెళ్దాం. మెయిన్ అర్ధరాత్రి విషయాల్లో ఏమైందంటే, విష్ణు పృథ్వీ మధ్య ఏదో నడపాలని ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్. అనవసరిగా బీజిఎం లేస్తా. ఆల్రెడీ పృథ్వీ స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాడు, బిగ్ బాస్ ఇలా కలగకపోతే నాకు అక్క లాంటిది అంటాడు. మీరు ఎంతమంది గమనించారో లేదో. సరే ఇక్కడ అక్క అన్న ఏమన్నా మళ్ళీ ఆయన కలపాలంటే ఆ బీజిఎం లేస్తానే ఉంటాడు, అది తప్పు. అక్క అన్నాక ఇంక వదిలేయాలి అంతే. సో విష్ణు ఏంటి, విష్ణు పృథ్వీతో మాట్లాడటానికి ఎక్కువ ట్రై చేస్తున్నట్టుగా, విష్ణు పృథ్వీ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ఏమకి అది ఇష్టంగా కూడా అనిపిస్తుంది. అదేందో కర్మ మనకు అర్థం కావట్లా, అంటే ఆమె కోరుకుంటుంది అది. అయితే ఆ విషయం మీద చాలా మంచిగా చెప్తారు సీత. అసలు అటువంటి ఫ్రెండ్స్ దొరకడం కష్టం బిగ్ బాస్ హౌస్లో. నువ్వు పిచ్చిదానా, నిన్ను నువ్వు కోల్పోతున్నావు, నువ్వు తక్కువైపోతావు, అటు అపోజిట్ పర్సన్ లేకుండా మనమే ఎక్కువ అన్నట్టుంటే, అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా మీ అందరికీ అలా ఎలా అనిపిస్తుంది, నేను అలా ఉండలేను, మనిషి నాకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అది ఇదని మాట్లాడుతుంది ఈ అమ్మాయి విష్ణు. ఏందో ఏమ కథ ఏందో ఏం వ్యవహారం ఏందో ఇట్లా ఉంటే ఆమె శంకరగిరి మాన్యాలే
టాప్ 1 టాప్ 2 కాదు, శంకరగిరి మాన్యాలు డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. సో ఇవన్నీ మాట్లాడుతుంది. మోర్ ఓవర్ అక్కడి నుంచి తక్కువే వస్తుంది. ఆయన తక్కువ మాట్లాడని ట్రై చేస్తున్నాడు. నిన్న నిన్న మనం చూసి సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం రా నువ్వు నేను, ఇవన్నీ. సో ఇవి చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. ప్రేరణ కూడా యాడ్ అయినాక నేను వినదు, ఏం వినకుండా అది ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చివరికి ఏదో ఒక దెబ్బ తగిలింది కదా, ఆదిత్య నన్ను ఒక ఆయింట్మెంట్ ఉంది కదా, ఆయింట్మెంట్ ఉందా నీ దగ్గర, అది చూపిస్తాడు. సో ఓవరాల్గా విష్ణువుకి చెప్పే ప్రయత్నం చేస్తారు, నువ్వు అలా ఉండొద్దు, నీకే అది లాసు అన్నట్టు. బట్ ఆమె వినేటట్టు లేదు. ఆ తర్వాత విష్ణు మళ్ళా వెళ్ళి పృథ్వీతో మాట్లాడుతూనే ఉంటుంది. ఇక్కడ విష్ణువు కంట ఈ పర్టికులర్ దాంట్లో అందరూ మంచిగానే అనిపించారంట. ఇదొక డైలాగ్ ఉంటుందండి, అసలు నాకు అందరూ మంచిగానే అనిపించారు, ప్రతి ఒక్కరూ బాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు నాకు డ్యాన్స్ క్లాస్కి అప్పుడు సోనియా కూడా బాగా కనిపించింది. నేను ఇప్పుడు ఎవరు నామినేషన్ చేయాలి, నాకు రీజన్స్ లేవు, నేను ఇప్పుడు కష్టం నాకు ఇలా ఉంటే నేను డంబులాగా ఏది నేను ఇంక ఎట్లుంటే నేను ఇంక కష్టము, నేను వెళ్ళిపోతాను నాకు ఇక్కడ అన్నట్టు అంటుంది. సీత చెప్తుంది, ఒరే నాయన అందరు అలా ఉన్నా అందరూ అలా అనిపిస్తారా, అనిపించిన వాళ్ళు కొంచెం క్లోజ్గా బాండ్స్ ఫామ్ అయ్యేది ఎవరు, కొంచెం తక్కువ అయ్యేది ఎవరు తెలియదా, అట్లా అర్థం చేసుకుని ఏదో ఒక రీజన్ చెప్పి నామినేషన్ వెయ్యాలి, నువ్వు ఇలా ఉంటే కష్టము, ఇప్పుడు మనం ఉన్నాము ఆర్గానిక్గా కనెక్ట్ అయ్యాము, అది మన బాండింగు అని ఎగ్జాంపుల్ చెప్తుంది. ఏది, నేను స్టార్టింగ్లో సోనియా పక్కా బెడ్ ఉన్నా కానీ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను, కొంచెం మంచిగా ఉన్నా కానీ తర్వాత వచ్చి నన్నే నామినేట్ చేసింది అంటే ప్రేరణ కూడా దానికి యాడ్ అయ్యి కొన్ని పాయింట్స్ సోనియా మీద చెప్తుంది. ప్రేరణ నిన్న చాలాసేపు సోనియా గురించి మాట్లాడింది, సోనియా గేమ్ గురించి, మిడ్ నైట్ ముచ్చట్లో కదా, దానికి ముందు కూడా మీరు గమనిస్తే. సో ఆమె గేమ్ ఇది, అమ్మో ఆమెతో కష్టము, ఆమె ఒక కైండ్ ఆఫ్ గేమ్ ఆడిద్ది అని చెప్తా ఆమె గేమ్ గురించి ఒకే ఒక్క ముక్కలో ఏం చెప్పిందంటే, ఏదైతే నామినేషన్స్లో కనిపిస్తుంది కదా ఆమె యాక్చువల్ సోనియా, ప్లస్ పృథ్వీ అండ్ నిఖిల్తో ఉండేటప్పుడు యాక్చువల్ సోనియా, మిగిలినంతా నటనే అన్నట్టు అంటది. సో చూసేవాళ్ళు కొంచెం అలానే అనిపిస్తుంది ప్రేరణ చెప్పిన విషయాలు. సో ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. ఈ మధ్య గ్యాప్లో టోరింగ్ అది పోద్ది, అది ఏంటది మెట్టెలు పోతే ఆ మెట్టెల కోసం వెతుకుతూ ఉంటారు, చివరికి అవి పని చేస్తారులండి. ఇంకా అది కొంచెం చూపిస్తారు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో కాకపోతే ఏంటంటే దాని మీద రకరకాల అనుమానాలు వస్తే నిఖిల్ని అడిగితే రే గాడ్ మా అమ్మ మీద ఉట్రా నేను తీయలేదు, అది ఏమన్నా గోల్డ్ అంటారా తీయటానికి అది ఇది అన్నట్టు అంటాడు. తర్వాత అంతా ఓకే, అలా అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఈ టాపిక్ అయింది కదా. తర్వాత ప్రేరణ నిఖిల్ నైనికాల మధ్య, నైనిక ఇక్కడ ఏమంటుంది, నైనిక ఒక డబుల్ గేమ్ ఆడిద్ది. నైనిక ఏంటి, ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం గత కొన్ని రోజుల నుంచి అమ్మాయి డబుల్ గేమ్ ఆడుతుందని. ప్రాబ్లీ ఈ వీక్ అమ్మాయి లేదు, కానీ ఉంటే ప్రాబ్లీ నైనిక కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండే ఏమో అనిపించింది నాకు ఆ అమ్మాయికి ఉన్న ఫుటేజ్కి. అట్లా నైనిక వాళ్ళ దగ్గర ఏమాడిద్దంటే, అసలు నిఖిల్ అసలు ఏం లేదు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అసలు ఉండనే ఉండదు, అందరూ మిగిలిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తెచ్చి మాట్లాడుతుంటారు, నాకు కోపం వస్తుంది, అసలు నాకు నిఖిల్ని నామినేట్ చేయాలనిపిస్తుంది, ఏదేదో మాట్లాడింది. మళ్ళా అక్కడ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ చిన్నగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు ఇది అనుకుంటున్నారేమో, ఇది కాదు, ఇది నబీల్ దీటి వెనకాల ఇది సీను అని ఏదోదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జరిగిందంతా మనకు తెలుసు. ఆయన పాయింట్ ఏంటి తెలుసా, ఇప్పుడు ముందు మనిల్లా వచ్చేవాళ్ళు ఇలా అన్నప్పుడు మన ఇల్లు మనకు ముఖ్యం కదా, మన క్లాన్ ఇప్పుడు మన ఇంటితో పోల్చుకోవాలి కదా అన్నప్పుడు వీళ్ళు చెప్పేది అదే కదా. ఇప్పుడు అక్కడ కంపారిజన్ ఏం జరిగింది, బయట నుంచి వచ్చే వాళ్ళంతా ఒక హౌసు, 2 క్లాన్లు అయినా మనదొక హౌసు, ఫస్ట్ ఆ హౌసు ఈ హౌస్తో పోటీ పడదాం అన్నట్టు అన్నావు, ఇప్పుడు మన క్లాన్లు అంటున్నావు అనేది కదా సీత పాయింట్. సో అక్కడ మణికంఠను తీసేదాకా మాకు తెలియదు కదా, ఇప్పుడు ఏంటో ఏం చేయాలో అన్నట్టు బిగిన్ చేస్తాడు. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాటల్లో ఆయన లాజిక్స్లో పెద్దగా ఆలోచించి అంత సీన్ ఏం లేదు. సింపుల్గా అక్కడ సోనియా వాళ్ళు నబీల్ని తీయటం ఇష్టము, నబీల్ని తీశాడు. నాకు మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని తిట్టినా నాకు అనిపించింది ఇదే. నిఖిల్ మెంటాలిటీ తెలిసిన పర్సన్గా, ఇప్పుడు దాకా చూసిన పర్సన్గా నాకు అనిపించింది అదే. రైట్, అదొకటి జరిగింది. ఈ విష్ణుతో మళ్ళీ విష్ణు వెళ్ళి సారీ చెప్తుంది నిఖిల్కి, నేను అలా చేశాను రా, అది కొన్ని పాయింట్స్, కొన్ని నిన్ను అనవసరంగా కామెంట్స్ పాస్ చేసినాయంటే, ఇంకా అన్నాకేం లాభం లే, అన్నాకు ఎలాగో అన్నావు కదా అన్నట్టు అంటాడు. పెద్దగా సీరియస్ అవడైతే నిఖిల్లో ఇదొకటి. నిఖిల్లో మెచ్చుకోదగ్గ పాయింట్ ఏంటంటే, ఎంత పెద్ద విషయాన్నైనా సరే ఆయన మీద వేసినప్పుడు దాన్ని లాగి ఆ పరంగా తను సానుభూతి పొందాలనో ఆ కంటెంట్ లేదు, మళ్ళీ అది అబ్సల్యూట్లీ ఫైన్. ఆ కంటెంట్ మళ్ళీ మణికంఠలో ఉంటుంది. మణికంఠ ఏదైనా అన్నావు అనుకో, దాన్ని లాగి ఇలా అన్నారు బిగ్ బాస్, ఇలా చేశారు బిగ్ బాస్, నా బతుకు ఏమైపోతుంది, ఇట్లా మాట్లాడతాడు. మరి అంత దిగాడు. ఈయన గేమ్ ఏంటంటే సరెండర్ గేమ్ ఆడుతున్నాడు, సోనియాకి సరెండరే ఆడుతున్నాడు అనమాట. ఈ
సో మ్యాక్సిమం ఈ కన్వర్జేషన్స్, ఓవరాల్ కన్వర్జేషన్స్ ఇవే. ఆ తర్వాత రేషన్ గురించి చర్చ జరుగుతాయండి. నబీల్ వచ్చి ఆదిత్యతో అంటుంటాడు, మనం సీత కూడా అంటుంటుంది, ఏం చెప్తుంటే మనం ఓడిపోయాం, వాళ్ళు గెలిచాం కాబట్టి మనకు కొంచెం రేషన్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మనకి వాళ్ళంత లగ్జీరియస్గా థింగ్స్ ఉండవు, దాన్ని ప్రిపేర్ అయ్యి మనం ఆడాలి అన్నట్టు, అంటే ఎస్ 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 అన్నట్టు అనుకుంటారనమాట. ఆ తర్వాత ఇంకేమేం జరుగుతాయి, మెయిన్ అయితే ఇవేనండి. ఇంకా చిన్న చిన్న ఏదన్నా జరిగినా మెయిన్ పాయింట్స్ అయితే మొత్తం ఇవే. సో ప్రేరణ నిఖిల్ గురించి డీకోడ్ చేస్తుంది. నిఖిల్ అసలు అలా 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 ఉంటే మెంటాలిటీ కాదు. నిఖిల్ వాడు తెలివైనోడే, వాడు కావాలని ఈ గేమ్ ఆడుతున్నాడేమో, కావాలని ఇలా చేస్తున్నాడేమో. సో ఇప్పుడు నేను చేస్తున్నంతా నాదేం లేదు, సోనియా థాట్సే, సోనియా ఆలోచనల ప్రకారంగా నేను వెళ్తున్నాననే ఒక బిల్డప్ని క్రియేట్ చేసి ఆడుతున్నాడేమో అన్నట్టు అనింది. అది కరెక్టే, అది మనకు కూడా అనిపిస్తుంది. అయితే దాని వెనకాల ఏమన్నా స్ట్రాటజీ ఉందా అని ప్రేరణకు డౌట్ వస్తుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ స్ట్రాటజీ. ఇప్పుడు అభయ్ ఒక ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళాక చెప్తాడు కదా, అరే మన ఇద్దరులో వెళ్తామంటే అభయ్ నేనే త్యాగం చేస్తానదే చూపించాడు. అక్కడ నిఖిల్ కూడా భయపడతాడంట, ఏమని, నాకు అంత కాన్ఫిడెంట్గా లేనురా అని. అందుకని అభయ్ డెసిషన్ తీసుకుంటాడు. వాళ్ళ పక్కనే ఉంటా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అనుకో. ఒకవేళ సోనియా విషయంలో కూడా, సోనియా విషయంలో ఫస్ట్ నుంచి ఏంటంటే ఏమితో పెట్టుకోలేమన్న సెన్స్లో ఆయనకి ఏం ఆడుతున్నాడు. ఒకవేళ నిజంగా ఏమో కానీ పంపిస్తే బయట కూడా కొంచెం నాకు సపోర్ట్ దొరికిద్ది సోనియా రూపంలో అని అట్లా ఏమైనా థింక్ చేస్తున్నాడా? అట్లుండదు బిగ్ బాస్. బయటికి వెళ్ళాక ఆయన క్లిప్స్ అన్నీ కనిపిస్తాయి, ఆయన ఆడిన డబుల్ గేమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఆబ్వియస్గా బయటకు వచ్చాక సినారియో వేరుంటుంది. అభయ్ ఎంత మంచిగా ఉండేవాడు సోనియాతో, బయటకు వచ్చాక సోనియా పేరంటేనే అసలు ఆయన సోనియాకి ఫేవర్గా ఏం మాట్లాడటంలా, నబీల్కి మాట్లాడుతున్నాడు, ఇంకా అవసరమైతే సీతాకి మాట్లాడుతున్నాడు, అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని ఆయన చూడని గేమ్ ఒకటి ఉంటుంది కదా, ఆయన చూడని గేము మనం చూసిన గేము, ఆ గేమ్ అంతా ఆయన బయటకు వచ్చాక తెలిసిద్ది కదా. సో అది అంతెందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులేగా, అరే నేను లూప్ హోల్ను యూజ్ చేసి తీసే చూడు బెలూన్ గేమ్స్లో అన్నది అట్లా. సో ఇవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మొత్తానికి యష్మి ఉంటుంది మన ఇంకో పాయింట్ ఉందండి. ఇంకోటి ఏంటంటే యష్మి క్వశ్చన్ అక్కడ మొత్తం టేబుల్ దగ్గర కూర్చొని తింటా ఉండేటప్పుడు యష్మి అడిగిద్ది, మనం గెలిచాం కదా, నెక్స్ట్ వాళ్ళలో ఒకరిని తీయాలి కదా, అంటే ఆ ఛాన్స్ రేపిస్తాడేమో అన్నట్టు, అంటే ఒకవేళ ఆ ఛాన్స్ ఇస్తే ప్రేరణ తీద్దామన్నట్టు అంటది అనమాట. అది ఏమన్నా కొంచెం గేమ్ పరంగా అంటే ప్రేరణ నేను క్లోజ్ అని మీరు అనుకుంటున్నారేమో, నేను మీ టీంలో ఉన్నా కాబట్టి మీకే నేను కాదు, మీతోనే నేను బాగుంటాను, నాకు ఆ గేమ్ స్పిరిట్ ఉంది, ఆ టీమ్ స్పిరిట్ ఉందని ప్రూవ్ చేయడానికి ఏమైనా ప్రేరణ పేరు చెప్పిందేమో అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే ప్రేరణ అంటే తనకి ఇష్టం కదా, ప్రేరణని గేమ్లో నుంచి తీస్తే బాధపడ్డని తెలుసు కదా, ప్రేరణ బాధపడకూడదనే ప్రేరణ కోసం అపోజిట్ టీంలోకి వెళ్ళిన యష్మి ప్రేరణని తీస్తే బాధపడుతుందని తెలియదా? ఆల్రెడీ ప్రేరణ ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటుంది సీతాతో, నీకు దండం తల్లి, నీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నన్ను నీకు నేను 1000% ఇచ్చాను అని. సో అక్కడ కొంచెం గేమ్ ఆడుతుందేమో, కొంచెం యష్మి స్ట్రాటజీస్ కూడా ఉంటుందండి. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా ఏమైనా గేమ్ స్ట్రాటజీస్ బాగుంటాయి కొన్ని, ఒక్కోసారి అవి అర్థం కాకుండా అనిపిస్తాయి. అంటే యష్మి అలా ఉండదురా, ఆమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రా అన్న లెక్కలో నుంచి కొన్ని ఇటువంటి చేస్తుందన్నమాట. అది ఆ తర్వాత దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. దేని గురించి, ఇక అంతా అయిపోయింది, ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ అయిపోయింది, ఇంకా ముగ్గురే అని అంటాడు కదా, దాని గురించి ఇంట్లో డిస్కషన్స్ అవుతాయి. లైక్ అలా ఏం ఉండదు, సో అది ఈ రోజుకి నెక్స్ట్ కూడా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయొచ్చు అని నిఖిల్ అంటాడు. సీత చెప్పింది లేదు చాలా క్లియర్గా చెప్పాడు, ఇంక అయిపోయినట్టే, ఇంక ముగ్గురు అయిపోయారు 9 అనగానే ఇంకా 9 మంది ఉన్నారా అని మణికంఠ అవటం. దీని మీద ఒక చిన్న డిస్కషన్ అయింది, అసలు ఎలా చేస్తారు ఏంటి అన్నది. సో అదొకటి. నెక్స్ట్ ఒక అప్డేట్ గురించి చెప్తాను. ఒక అప్డేట్ ఏంటంటే ఒక గోల్డెన్ ఛాన్స్ ఇలా దక్కబోతుంది అన్నట్టు చెప్తున్నారు. అదేమన్నా పవర్ఫుల్ ఛాన్సా, లేకపోతే ఎలిమినేషన్లో ఒకరిని తప్పించే ఛాన్సా, ఏ ఛాన్స్ అనేది అర్థం కావటం. ఒకవేళ ఈ వీక్ ఎలిమినేషన్ని మలుపు తిప్పే ఛాన్స్ అనుకో, అది చాలా ఇది. అంటే అది జరగవు మనకు తెలియదు. ఒకవేళ నిఖిల్ గెలిచారు కాబట్టి ఆయనకి ఏదైనా ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చి, ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళు ఒకరిని తీసే పవర్ నీకు ఇస్తున్నాం అన్నప్పుడు ఎవరిని తీస్తాడు? అభ్యర్థిగా పృథ్వీ చంద్యాల్లోనే ఉంటుంది, వాళ్ళిద్దరిలో కూడా ఎవరిని తీస్తాడు అన్నది కూడా మ్యాటర్ అయ్యిద్ది అనమాట. సో చూడాలి ఇటువంటివన్నీ ఎలా జరుగుతాయో ఏమో. మొత్తానికి అయితే ట్విస్టులు ఉండబోతున్నాయి. ఇన్ కేస్ అంటే ఇది జరగదులేండి, ఇది జరగదు, చిన్న ఈక్వేషన్ జస్ట్ బిగ్ బాస్ లవర్గా మీతో మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఇన్ కేస్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు నీకు అవకాశం ఇస్తున్నాము అని ఓటింగ్ అంతా అయిపోయాక కానీ నీకు అవకాశం ఇస్తున్నాను, ఈ సీజన్ అంటేనే ట్విస్టులతో జరుగుతుంది,
సో ఆడియన్స్ ఓటింగ్తో పాటు కొన్ని ట్విస్టులు కూడా ఉంటున్నాయి కదా, టీమ్ మెంబర్స్ డెసిషన్ ప్రకారం శేఖర్ భాష తీయటం వల్ల. సో మీ క్లాన్లో ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని మీరు తప్పించవచ్చు అని ఒకవేళ ఇచ్చారే అనుకుందాం, ఖచ్చితంగా పృథ్వీ సోనియాల్లో చాలా మదన పడిపోతాడు ఆయన ఎవరిని తీయాలి అని. సో ఇక్కడ అంటే నిఖిల్ థాట్ ప్రాసెస్ చెప్తున్నా చూడండి ఎలా ఉంటుందో. ఇన్ కేస్ అసలు ఎవరిని సేవ్ చేయక ముందు ఇటువంటి అడిగాడు అనుకో, ఇది జరగదండో, ఇది జస్ట్ ఇమాజినరీ ప్రక్రియ అనుకోండి, ఓకేనా. నిఖిల్ థాట్ ప్రాసెస్ గురించి చెప్పడానికి, ఈ 6గురిలో ఒకరిని సేవ్ చేయాలి అని అడిగినప్పుడు నిఖిల్ 2 రకాలుగా ఎలా ఆలోచిస్తాడు ఈ వీడియోలో చెప్తున్నా. ఎలా ఆలోచిస్తా అంటే, ఇప్పుడు 6గురు ఉన్నారు కదా, 6గురిలో అసలు సేవింగ్ ప్రాసెస్ కాకముందే ఈ క్వశ్చన్ అడిగాడు అనుకుందాం బిగ్ బాస్, ఖచ్చితంగా సోనియా పేరు చెప్పడు, పృథ్వీని సేవ్ చేస్తాడు. ఎందుకని, పృథ్వీ చాలాసార్లు అడుగున్నాడు, అరే నాకు అసలు నువ్వేం చేసావురా, నా క్లాన్లో నుంచి కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది, అస్సలు నాకు ఇష్టం లేదు అని. సోనియా కూడా ఆ డెసిషన్ని స్వాగతిస్తుంది. ఎందుకని, సోనియా తను స్ట్రాంగ్ అనుకుంటుంది, అసలు ఉన్నోళ్ళు స్ట్రాంగ్ నేనే అన్నట్టు అనుకుంటుంది. నిన్న డబుల్ ఎలిమినేషన్ కూడా జరగవచ్చు, చాలామంది నెక్స్ట్ వీక్ నుంచి వస్తే అన్నట్టు కూడా మాట్లాడుతుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఏముంటుందని సంగతి ఏమో తెలియదేమో, ఎంతసేపటికి ఆదిత్య నబీల్ ఎట్టు అనుకుంటుంది. ఫస్ట్ సేవ్డ్ కంటెస్టెంట్స్ ఆదిత్య నబీల్ అనాలి, అంతే టప్పని పడిపోతారు వీళ్ళందరూ, ఏందిరా రే ఏం జరుగుతుందిరా అన్నట్టు. సరే మ్యాటర్లోకి వద్దాం. యా, ఇప్పుడు నిఖిల్ సేవ్ చేయమన్నప్పుడు ఫస్టే సేవ్ చేయమంటే ఒకవేళ ఇది జరిగి 6గురిలో పృథ్వీని సేవ్ చేస్తారు. అలా కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడి లాస్ట్ దాకా ఇద్దరిని తెచ్చి, సో ఇంతవరకు ప్రేక్షకుల దీని మీద జరిగింది, ప్రేక్షకులు అనుకున్నట్టే ప్రేక్షకుల ఓటింగ్ మీద జరిగింది. లాస్ట్ పృథ్వీ సోనియాల్లో ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడింది. మీరు చాలా గేమ్స్ గెలిచారు, మీరు చాలా ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారు కాబట్టి ఆ ఛాన్స్ మీకు ఇస్తున్నాం నిఖిల్ చీఫ్గా అన్నాడే అనుకో. ఇది కంప్లీట్లీ ఇమాజినరీ థింగ్ అండి, జస్ట్ ఇది అసలు జరిగిద్దని కూడా నేను అనుకోవటంలా. ఒకవేళ అట్లా పృథ్వీ సోనియాని పెట్టి అడిగితే ఖచ్చితంగా అప్పుడు సోనియాని సేవ్ చేస్తారు. ఎందుకని, లాస్ట్ ఇద్దరు అన్నప్పుడు పృథ్వీని సేవ్ చేసి సోనియాని పంపించానుకో, బయట సినారియో కూడా ఎంత దారుణంగా ఉంటుందో అనేది గెస్ట్ చేయగలడు ఇతను. సో ఖచ్చితంగా అప్పుడు సోనియాని సేవ్ చేస్తాడు. సోనియా పృథ్వీతో పోల్చుకుంటే గేమ్ బాగా ఆడిద్ది అది ఇది అన్నట్టు. ఎందుకంటే ఆయన నిన్న కూడా కబుర్లు ఆడుకునే ప్రాసెస్లో చెప్తున్నాడు, సోనియా అసలు చాలా చాలా కేరింగు, చాలా నా విషయంలో చాలా ఇది అన్నట్టు చెప్తున్నాడు. ఉన్నప్పుడు అలా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పడం నా ఉద్దేశం. సరే ఇది పక్కన పెడదాం, ఇది మ్యాటర్. ఓకే, తర్వాత ఓటింగ్ అనాలిసిస్కి వస్తే ఖచ్చితంగా ఈ వీక్లో అన్డౌటెడ్లీ బాటంలో ఉన్న పేర్లు ఇద్దరే. ఇంకా పర్సంటేజ్లు చెప్పినా ఏం చెప్పుకున్నా దాని ముందు కొంత టైం కిల్ చేయడానికి చెప్పుకోవటం, కానీ ఫైనల్గా అంటే నబీల్ సేఫ్, అండ్ దెన్ మణికంఠ సేఫ్, ప్రేరణ సేఫ్, కొంచెం ఆదిత్య కూడా డేంజర్ జోన్లో ఉండొచ్చు. సో ఆదిత్యకి సోనియా మీద కోపంతో కూడా ఓట్లేస్తారు చాలామంది. సో ఆదిత్య కొంచెం మంచి ఫుటేజే వచ్చింది ఈ వీకు, అట్లీస్ట్ వచ్చినంతలో మంచి ఫుటేజే వచ్చింది, కానీ నెగిటివ్ ఫుటేజ్ ఏం లేదు. సో పృథ్వీ సోనియా ఆదిత్యాల్లో అన్నప్పుడు అన్ని పోల్స్లో కామన్గా ఉంది ఏంది, పృథ్వీ సోనియా ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ జరిగితే సోనియా వెళ్ళాలా, డబుల్ ఎలిమినేషన్ జరిగితే పృథ్వీ సోనియా వెళ్ళాలా, ఇది ఈక్వేషన్. యాజ్ పర్ ద ఓట్స్ అయితే షో నికార్స్గా జనాల ఓటింగ్ ప్రకారం జరుగుతుంది అనుకుంటే సోనియా ఎలిమినేట్ అవ్వాలి. సోనియాకి ఓటింగ్ లేదు. సో ఏది అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం. అఫీషియల్ పోల్స్లో దీనికి మించి పోలింగ్ జరుగుతుంటే మనకు తెలియదు, మనం ఎప్పుడు అన్అఫీషియల్ డేటానే తీసుకొని మాట్లాడతాం కాబట్టి మనకు అఫీషియల్ ఎలా వేస్తున్నారు మనకు తెలియదు. కాబట్టి సోనియా లీస్ట్లో ఉంది, పృథ్వీ తనకంటే కొంచెం ముందున్నాడు. ఈ సిచ్యువేషన్లో సింగిల్ ఎలిమినేషన్ అయితే సోనియా, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ సోనియా వెళ్ళిపోతారు. సో ఇట్లా సింగిల్ ఎలిమినేషన్ పెట్టి సోనియాని సేవ్ చేద్దాం అనుకుంటే, సోనియాని సేవ్ చేద్దాం అనుకున్న పరిస్థితిలో బలయ్యేది ఎవరు, పృథ్వీ బలవుతాడా, ఆదిత్య బలవుతాడా? సో ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్, ఈ వీక్ ఎలిమినేషన్ అంత ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ముందు కూడా రాదేమో అంత అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆదిత్యాన్ని తీస్తే క్లియర్ కట్గా తెలిసిపోయినట్టే. సో వీళ్ళు పెద్ద గేమ్ ఆడుతున్నారు, బిగ్ బాస్ కంటెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు తప్పితే ఓటింగ్ అనేది కన్సిడర్ చేయటం లేదు అని. ఒకవేళ పృథ్వీని తీసే దమ్మంటే పృథ్వీ నిన్న అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు ఆ టాస్క్లో పృథ్వీకి నబీల్కి జరిగిన టాస్క్లో చాలా చూపించాడు. ఆయన ఓటింగ్ కూడా కొంచెం పెరిగింది. సో ఎలాగూ సోనియానే తీయాలి. సోనియాని తీయకపోతే, సోనియాని ఒకవేళ ఎలిమినేట్ చేయకపోతే బిగ్ బాస్ తీసుకునే స్టెప్స్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అదొక్కటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. లేకపోతే అంతా అయిపోయింది, వద్దు, ఈ జనాల యొక్క అభిమతానికి మనం నెగిటివ్గా వెళ్ళొద్దు, షో చూసేది వాళ్ళు కదా, వాళ్ళు ఓటింగ్ తక్కువ వేశారంటే తీసేయాల్సిందే అన్నట్టు అనుకున్నారనుకో, ఏమో కూడా వెళ్ళిపోద్ది సోనియా కూడా. విచిత్రం ఏంటంటే సోనియాకి బయట నుంచి వాళ్ళ టీము వాళ్ళు తప్పితే బయట నుంచి మద్దతు దక్కటంలా. మీరు గమనించండి, నబీల్ ఉన్నాడు, నబీల్కి ఎందుకు అంత ఓటింగ్ పడుతుంది?
నబీల్కి ఒక పెద్ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండటంతో పాటు నబీల్ కంటే పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండేవాళ్ళు కూడా నబీల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఆర్జే కాజల్ లాంటి వాళ్ళు కానీ చాలా పెద్ద పెద్ద హ్యూజ్ సపోర్ట్ దొక్కుతుంది నబీల్కి. అలానే ప్రేరణకి దొక్కుతుంది. అట్లా బయట నుంచి వాంటెడ్లీ వచ్చి ఇప్పుడు సపోర్ట్ చెయ్యండి అనేవాళ్ళు ఎవరు కనపడటంలా సోనియాకి. ఇప్పుడు అట్లీస్ట్ అసలు బిగ్ బాస్ గేమ్ చూడకుండా కూడా ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆర్జే కాజల్ అంటే ఇష్టం, ఆమె గేమ్ అంటే ఇష్టం, ఆమె యాంకరింగ్ అంటే ఇష్టం, ఆ సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. సో నా సపోర్ట్ ప్రేరణకి, నా సపోర్ట్ నబీల్కి అన్నారనుకో, వాళ్ళు ఎన్ని చూడరు, గేమ్ ఆడుతున్నారు, అసలు బిగ్ బాస్ చూడరు కొంతమంది. హే మన కాజల్ చెప్తుంది కదా వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఓట్లు పట్టడానికి కూడా ఛాన్స్ తక్కువే సోనియాకి. అట్లా అసలు జరగటంలో బయట పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నీ వేరే వేరే వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఆర్టీని బట్ట, ఫ్రెండ్లీ నేచర్ని బట్ట ఏదైనా ఏమకు ఆ సపోర్ట్ కూడా లేదు. సో అటువంటిప్పుడు ఖచ్చితంగా ఓట్లు తక్కువే పడతాయి సోనియాకి. సో సోనియా విషయంలో ఎలా డీల్ చేయబోతున్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఉన్నట్టు జరిగితే మాత్రం సోనియాని ఎలిమినేట్ అవ్వడానికి వెరీ 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 హై ఛాన్సెస్. ఇంకా గేము, ఈక్వేషన్స్, గేమ్ని తిప్పాలి, గేమ్లో మంచి ఇది ఉండాలి, ఇన్ని ఆలోచిస్తే ఆమెని ఉంచి సీక్రెట్ రూమ్లో వేస్తాడా లేకపోతే ఏం చేస్తాడు అన్నది మ్యాటర్ అనమాట. మొత్తానికి ఒక షాకింగ్గా వీక్, అంటే చాలా వారాల కంటే ఈ వీక్ చాలా ఈగర్లీ వెయిట్ చేసే ఒక సాటర్డే. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. నాకు సార్ క్లాస్ ఎవరికి తీసుకుంటున్నారనే పాయింట్ నుంచి అతి ముఖ్యమైన ఘట్టం సేవింగ్ ప్రక్రియ. ఈసారి గుర్తుపెట్టుకోండి, నేను ఈ మాట ఎందుకన్నాను, అతి ముఖ్యమైన ఘట్టం సేవింగ్ ప్రక్రియ. అసలు అక్కడ ఫస్ట్ రాగానే ఆదిత్య సేవ్ అన్నాడు అనుకో, ఖతం అయిపోయినట్టే. ఇంకా సగం ఇంకా మెంటల్గా డౌన్ చేసినట్టే సోనియా నాగార్జున సార్. ఎందుకని సోనియాని అయితే ఫస్ట్ సేవ్ చేయరు, ఆమె లిస్ట్లో ఉంది. ఇంకా సోనియాని ఫస్ట్ సేవ్ అన్నా అంటే ఇంక సాటర్డే ఎపిసోడ్ ఇంకా అంతటితో కట్టేస్తారు. ఇంకా మిగిలింది కూడా చూస్తారో చూడరో డౌట్ మనకి. చాలా అయినా నాకు సార్ చాలా ఇంతవరకు ఈ అరాచకాలు చూసింది చాలు అన్నట్టు కట్టేస్తారు టీవీలు. సో ఖచ్చితంగా సోనియాని ఫస్ట్ సేవ్ చేయరు. సోనియా అపోజిట్గా వెళ్ళిన ఆదిత్య నబీల్లోనే ఒకరు ఉంటారు. ఓటింగ్ ప్రకారం నబీల్ చేయాలా, కొంచెం ట్విస్ట్ ప్రకారం వెళ్దామని చెప్పి నబీల్ని చేశారనుకో వేరే లెవెల్ ఆదిత్యాన్ని చేస్తే. ఎందుకంటే మణికంఠని చేస్తే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతాయి. సో మణికంఠతో గేమ్ ఆడిద్దాం అనుకున్నాడు బిగ్ బాస్. నిజంగా మాట్లాడాలనుకుంటే బిగ్ బాస్ మణికంఠకి కొంచెం ఛాన్స్ ఇస్తున్నాడు. అది ఏమన్నా కానీ అరే నువ్వు తప్పులు చేసినా నువ్వు ఆడుకో అని ఛాన్స్ ఇస్తున్నాడు, చాలా ఇన్పుట్స్ ఇస్తున్నాడు. యస్మిన్ హక్ చేసుకున్న వీడియో చూపించాడు. ఇంతకంటే ఇంకేం కావాలి బిగ్ బాస్ షోలో? బిగ్ బాస్ షోలో ఇన్పుట్స్ దక్కడమే ప్రధానం. ఇప్పుడు సోనియాకి లేక అవుతుంది కూడా అదే, అవి దొరక్కే కదా ఆ అమ్మాయి పాపము ముందుకు వెళ్ళలేకపోతుంది. ఒక రకంగా బిగ్ బాస్ ఆ అమ్మాయితో మంచిగా ఉంటే దెబ్బేసినట్టే. నువ్వు ఇలా చేస్తున్నావు, ఫస్ట్ వీక్ చెప్తాడు చూడు కొన్ని ఏంటమ్మా అడల్టరేటెడ్, ఇప్పుడు వాళ్ళ విషయంలో నువ్వు చేసింది ఏందని అంటాడు. సెకండ్ వీక్ ఇంకా ఆమె తెలుసుకోవాలని ఆమె వదిలేసినట్టున్నాడు. సెకండ్ వీక్ యస్మి ఏడుస్తుంది మా ఫ్యామిలీని ఎందుకు తేవాలని, ఇంకా కొన్ని చేస్తుంది. అవేం మాట్లాడాల, నబీల్ విషయంలో ఏం మాట్లాడటంలా. సో ఈ వీక్ నబీల్ టాపిక్ ఎలా మాట్లాడిద్దో చూద్దాం సోనియా. సో ఓవరాల్గా ఆదిత్యాన్ని ఫస్ట్ సేవ్ చేస్తే మాత్రం వేరే లెవెల్. ఇంకా అసలు మొత్తం షో చమక్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎందుకని ఆదిత్య సేవ్ అయ్యాడు అంటే నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరైనా సరే సెన్సేషన్ అన్నట్టు ఉంటుంది ఇంకా అక్కడ టీంలో. ఇప్పుడు ఒకవేళ ఉన్న అరుగులు ఆదిత్య సేవ్ అయిపోయాడంటే సోనియా థర్డ్ ప్లేస్ సేవ్ ఎలా ఉంటుంది, సెకండ్ సేవ్ కంటే ముందు అరే నేను స్ట్రాంగు, నేను అయిపోతాను, మన టీంలో పృథ్వీగాడు ఏమన్నా వెళ్ళిపోతాడేమోరా, లేకపోతే ప్రేరణ ఏమన్నా వెళ్ళిపోద్దేమోరా, లేకపోతే ఈ మణిగాడు ఏమన్నా వెళ్ళిపోతాడేమోరా అన్నట్టే ఉంటాయి. ఆమె కూడా డేంజర్ జోన్లో ఉన్నది, ఆమె వెళ్ళిపోద్ది అన్న థాట్ ప్రాసెస్ ఆమెకు రాదు. ఎందుకంటే ఆమె సూపర్ స్ట్రాంగ్ అనుకుంటుంది కాబట్టి. అందుకని సేవింగ్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంటే. చూద్దాం ఏం జరిగిద్దో. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఓవరాల్గా జరిగిన అంశాలను సమాప్తి చేస్తా, దానికి తోడు ఓటింగ్ అనాలిసిస్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు కావచ్చు అనుకున్నారో కింద కమెంట్ చేయండి. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.